హలో గైస్, ఈరోజు అయితే ఈ టైంకి నేను గ్రౌండ్కి రావడానికి అయితే 3 కారణాలు ఉన్నాయి. అవేంటో చెప్తాను, స్టే ట్యూన్. మన రూమ్లో అందరూ ఎవరి పని మీద ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అందుకని చెప్పేసి ఒక్కనే వచ్చేసడం జరిగింది. ఎప్పుడైనా మైపాల్, శ్రీలాల్, అర్జున్ వాళ్ళని ఎన్కేసుకొని వచ్చేసాను. అయితే ఈరోజు ఏం జరిగిందంటే, మన రూమ్లో మైపాల్కి అయితే రేపు ఎగ్జామ్ ఉన్నది, ప్రజెంటేషన్ ఉన్నది కాలేజ్లో. అయితే వాడు రాలేదు. అర్జున్ అడిగితే అర్జున్ రేపు వాడికి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ మిగతా శ్రీలాల్ అని మన వాళ్ళంతా కలిసి ఈరోజు అయితే హోలీ సందర్భంగా చికెన్ అయితే తెచ్చుకున్నారు. వాళ్ళు చికెన్ చేసేట్లో బిజీ ఉండే, అందుకని చెప్పేసి నేను ఒక్కనే వచ్చేసాను. నువ్వు పార్టిసిపేట్ చేయలేదా దాంట్లో అని అంటే, ఏ రోజు గ్రహణం అని కాదు, నా హెల్త్ బాగాలేకుండా అంటే హెడేక్ ఉండే, అందుకని చెప్పేసి నేను దాంట్లో పార్టిసిపేట్ కాలేకపోయాను. తినొచ్చు, కానీ దాంట్లో నాకు కూడా ఏ రోజు పార్టిసిపేట్ కావద్దనిపించింది, అందుకని చెప్పేసి చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు అయితే చాలా హెడేక్గా ఉంది. పొద్దున్న నుంచి హెడేక్ ఉన్నది, ఎందుకో ఏమో. మధ్యాహ్నం హోలీ ఆడేటప్పుడు కూడా చాలా డిజీగా ఉండే, అందుకని చెప్పేసి ఇక నేను కూడా చికెన్ తినడానికి ఇంట్రెస్ట్ అనిపించలేదు. నెక్స్ట్ మనకు ఈరోజు రికవర్ కాకపోతే రేపు చాలా పనులు ఉన్నాయి మనకి. రేపు నిన్న ఇచ్చిన రిపోర్ట్స్ ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ నుంచి రిపోర్ట్స్ తీసుకురావాలి, మళ్ళీ 2 క్లాసులు అటెండ్ కావాలి. అందుకని చెప్పేసి ఇప్పుడు గ్రౌండ్కి వచ్చేసి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి గ్రౌండ్కి వచ్చేసాను గైస్. ఈ గ్రౌండ్కి రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ కూడా ఇంకో గ్రౌండ్ ఉంటుంది అక్కడ వెనకాల సైడు. అక్కడ గ్రౌండ్లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఏమి ఉండవు, ఎక్కువ జనాలు కూడా రారు. కాబట్టి నేను ఈ గ్రౌండ్కి రావడం జరిగింది. ఈ గ్రౌండ్కి ఆ గ్రౌండ్ నుంచి ఈ గ్రౌండ్కి వస్తేనేమో కొంచెం బాగా అనిపిస్తుంది. దట్స్ ఆల్.